హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రోజెస్ కాలం. మనం కొంచెంగా రామాయణం గురించి అయితే చెప్పుకుంటున్నాం కదండి. సో దానిలో భాగంగానే ఈరోజు అయితే గంగావతరణ గురించి అయితే చెప్పేసుకుందాం. గంగావతరణ అంటే గంగాదేవి భూమి మీదకి ఎలా వచ్చింది అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో చూసేద్దాం. అయితే నిన్నట వీడియోలో వచ్చేసి అంశుమంతుడితో ముందుగా నువ్వు గుర్రాన్ని అయితే తీసుకొని వెళ్ళి తాతగారికి అయితే ఆ గుర్రాన్ని అప్పగించేసి ఆయన యజ్ఞాన్ని అయితే పూర్తి చేయమని చెప్పు అని చెప్పి గరుత్మంతుడు మన అంశుమంతుడితో చెప్తాడండి. సో అంశుమంతుడు వాళ్ళ తాతగారి దగ్గరికి ఆ గుర్రాన్ని తీసుకొని వెళ్ళి ఆయన చేత యజ్ఞాన్ని అనేది పూర్తి చేయించేస్తాడు. బట్ గంగాదేవిని మాత్రం భూలోకానికి తీసుకురాలేకపోతాడనమాట. సో సగరుడు అంటే అంశుమంతుడు తాతగారు అనమాట. ఒక 30,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలిస్తారండి. ఆ తరువాత ఆయన ఇంకా వయసు అయిపోయిన తర్వాత ఆరోగ్యం క్షీణించి ఇంకా చనిపోవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఆయన సగరుడు చనిపోయిన తరువాత ఆయన మనవడైన అంశుమంతుడు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఆయనకు కూడా రాజ్యాన్ని పరిపాలించి కొంతకాలానికి బోర్ కొట్టేస్తుంది అనమాట. సో అప్పుడు ఇంకేం చేద్దాం అనుకుంటాడు, తన కొడుకైన దిలీపుడికి ఆ రాజ్యాన్ని అప్పగించేస్తాడు. ఇంకేముందండి, రాజులంటే వాళ్ళ కొడుకు తర్వాత వాళ్ళ కొడుకు తర్వాత వాళ్ళ కొడుకు. మనం ముక్కి మూలి ఒక 30 సంవత్సరాలు బతకాలంటేనే చాలా కష్టంగా ఉంది. వీళ్ళు మాత్రం వేల సంవత్సరాల తపస్సులోనే గడిపేస్తున్నారనమాట. సో చివరికైతే తన కుమారుడైన దిలీపుడికి రాజ్యభారాన్ని అప్పగించేసి ఆయన మాత్రం హిమాలయాలకు వెళ్ళి 32,000 సంవత్సరాలు తపస్సు చేసి ఆ తర్వాత చనిపోతారనమాట. దిలీపుడు మాత్రం ఆ తాతగారు చనిపోయారు, పినతండ్రులు చనిపోయారు. సో వీళ్ళందరికీ తర్పణాలు ఎలా వదలాలి? తర్పణాలు వదలాలంటే ముందు గంగాదేవి ఉండాలి కదా. సో అంటే గంగాదేవిని ముందు భూమి మీదకి తీసుకురావాలి. సో ఎప్పుడు చూసినా ఆయన ఇదే ఆలోచనలో ఉండేవాడనమాట. సో దిలీపుడు దానికోసం అనేక యజ్ఞాలైతే చేసేవాడండి. ఈయన కూడా ఒక 30,000 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించి చివరికి ఈయన కూడా స్వర్గాన్ని అయితే చేరుకున్నాడు. ఈయన తరువాత ఈయన కుమారుడు భగీరథుడు వచ్చాడు. భగీరథుడు అనగానే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది కదా. సో దిలీపుడు కుమారుడు భగీరథుడు అనమాట. మనకి చివరికి ఈ భగీరథుడే గంగాదేవిని భూమి మీదకైతే తీసుకురావడం జరుగుతుందనమాట. సో ఇతనికైతే సంతానం లేదు. సో అందువల్ల గంగా జలాన్ని భూమి మీదకి తేవాలనే ఆలోచనతో రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించేసి ఈయన ఇంకా గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి ఘోరమైన కఠోరమైన తపస్సు అయితే చేశాడండి. అలా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే వరం కోరుకోమన్నాడు. భగీరథుడు భూలోకానికి గంగను ఎలాగైనా సరే తీసుకురావాలని తన పిండ తండ్రులైన అంటే చిన్నాన్నలకి తర్పణాలు వదలాలి అని చెప్పి అయితే కోరికనైతే బయట పెట్టడం అయితే జరిగిందనమాట. దానికి బ్రహ్మదేవుడు, అయ్యో భగీరథ, నువ్వు చాలా పెద్ద కోరికే కోరావు నాయన. అయినా సరే నీకు మాట ఇచ్చాను కాబట్టి నీ కోరికను నేను ఎలా సరైనా తీరుస్తాను అని చెప్పి బ్రహ్మదేవుడైతే మాట ఇచ్చాడు. ఆకాశం పైనుండి పడే గంగను భూదేవి భరించలేదు. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో అయితే చూసేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.